నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. సార్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మొత్తం ఒక రసవత్తరంగా అయితే మారిపోతున్నాయి. అదే క్రమంలో కడప నుంచి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో షర్మిల గారు డైరెక్ట్గా పోటీ తీస్తున్నారు. అదే క్రమంలో వైఎస్ఆర్సీపీ నుంచి సొంత తమ్ముడు అవినాష్ మీద పోటీ చేస్తుంది. అసలు వీళ్ళిద్దరి మధ్య పోరు ఎలా ఉండబోతుంది? పోరు అంటే రాజన్న బిడ్డగా ఆమెకు సపోర్ట్ ఉంటుంది. ఆమెకు అన్యాయం జరిగింది కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద ఆల్రెడీ సిబిఐ కేసు ఉంది, అభియోగం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీ ఉంది. కనుక రాజన్న బిడ్డగా షర్మిలమ్మని నమ్ముతారు. షర్మిలమ్మ ఎంపీగా గెలుస్తుంది అనుకుంటున్నాము. అవినాష్ డౌట్ మరి అవుట్ అని ఏం లేదు. ఆయన ఆల్రెడీ అభియోగం ఆయన నిరూపించుకోగలగాలి. సిబిఐ ఒక కేసు రిజిస్టర్ చేసింది. ఆ సిబిఐ కేసులో తప్ప కాదు అనేది నిరూపించుకోగలగాలి. దాని మీద మొత్తం కడప ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. ఆయన అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? అసలు ఏమీ లేనప్పుడు నా తమ్ముడు మా రాజశేఖర రెడ్డి గారు ఒకటి గుర్తు చేసుకోవాలి. నా తమ్ముడు నిజాయితీపరుడు, నేను సిబిఐ విచారణకి నేను రెడీగా పూర్తిగా సహకరిస్తానని చెప్పాలి. అలా చెప్పట్లేదు ఆయన. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట గుర్తుంది అసెంబ్లీలో, పరిటాల రవి గారి మర్డర్లో నా కొడుక్కి తప్పు ఉంది అని తేలితే ప్రమేయం ఉంటే మీరు సిబిఐ విచారణగా దేశ నడి రోడ్డు మీద ఉరి తీసుకోండి, కానీ సిబిఐ విచారణ వెయ్యండి అని చెప్పి స్వయంగా ఆయన అడిగాడు. అది ధైర్య సాహసి. కనుక దాన్ని ఆయన కప్పుపుస్తున్నాడు. కాబట్టి ఆయన ఇప్పటికీ ఏం చెప్తే కడప ప్రజలకు తెలుసు అంటున్నాడు. కడప ప్రజలకు అయితే మరి నాకైతే కడప ప్రజలకు తెలుసు అంటే ఏం తెలుసు అర్థం కావట్లేదు. కనుక ఎవరికి తెలిస్తే వాళ్ళకి ఓటేస్తారు. అంటే కడపలో ఆ త్రిముఖ పోరు ఉండబోతుందా లేకపోతే దిమ్ముక పోరు ఉండబోతుందా? ఇద్దరికే పోటీ ఉండొచ్చు. టీడీపీ పోయినట్టనే ఉండదు, కానీ ఎప్పుడు టీడీపీ అక్కడ లేదు. అంటే ఓట్ పర్సెంటేజ్ మొత్తం ఇప్పుడు ఎటు వెళ్ళిపోద్ది అంటారు? టీడీపీ ఓట్ పర్సెంటేజ్ మొత్తం అవినాష్ రెడ్డికి వెళ్ళిపోద్ది, షర్మిలకి వెళ్ళిపోద్ది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి అసలుకి ఓటింగ్ పర్సెంటేజ్ లేదు ప్రస్తుతం అయితే. అలాంటప్పుడు షర్మిల గారు ఎందుకు గెలుస్తారంటారు? తెలంగాణలో మునుగోడుకి ఎన్ని ఓట్లు వచ్చాయి? మునుగోడులో 20,000 ఓట్లు వచ్చాయి. హుజూర్ నగర్లో ఎన్ని వచ్చాయి? 3,000 ఓట్లు వచ్చాయి కదా. బై ఎలక్షన్ అప్పుడు మరి ఆ కాంగ్రెస్ పార్టీ మరి గవర్నమెంట్ ఎలా ఫామ్ చేసింది? రాజకీయాల్లో 1% ఉన్న ఓట్ బ్యాంకు 45%కి వెళ్ళి ఓట్ బ్యాంక్ గెలిచిన త్రిపురలో 1% ఉన్న ఓట్ బ్యాంకు గ్రేట్ ఒక్క సీట్ ఉంటే వాళ్ళు ఈరోజు బీజేపీ పాలిస్తున్నారు. మీకు రాజకీయాల్లో ఓట్ బ్యాంకు లేదు అని అనకండి. దేశ రాజకీయాలు శాసించిన కాంగ్రెస్ పార్టీ 135 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, రాహుల్ గాంధీ గారి సారథ్యం ఉన్న పార్టీ, రాజన్న బిడ్డ శరమలంబ పోటీ చేస్తున్న పార్టీ. కనుక పార్టీలో 100% ఈసారి 16% ఓట్ బ్యాంక్ చీలుస్తుంది. 16% రాసుకోండి ఈరోజు. ఓన్లీ కడపలోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ మొత్తం? ఆంధ్రప్రదేశ్లో మోర్ దెన్ 5 ఎంపీ సీట్స్లో, మొత్తం 20 ఎమ్మెల్యే సీట్స్లో, 20 ఎమ్మెల్యే సీట్స్లో 2 ఎమ్మెల్యేలు గెలవచ్చు, 4 ఎమ్మెల్యేలు గెలవచ్చు. జనసేనకి అంత ఓట్ పర్సెంటేజ్ రాలేదు లాస్ట్ టైం. మీకు కాంగ్రెస్ పార్టీ 48% నుంచి వచ్చిందండి. 48% నుంచి వైసీపీ డౌన్ఫాల్ అయింది. వైసీపీ వల్ల డౌన్ఫాల్ అయింది. వైసీపీకి ఇప్పుడు పర్సెంటేజ్ తగ్గుతుంది, కాంగ్రెస్కి వస్తుంది. అంతే తప్ప మీరు కాంగ్రెస్ని తక్కువ అంచనా వేయొద్దు. కాంగ్రెస్లో మీరు 2 ఎంపీలు గెలిచిన ఆశ్చర్యపోయే విషయం లేదు. అంటే లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి. లాస్ట్ టైం వదిలేయండి, ఇప్పుడు చెప్పండి. గత చరిత్ర వద్దు, ఈ చరిత్ర చెప్దాం, అంతే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలా సీఎం అయ్యారు అంటే నేను సీఎం అవుతారని నేను షర్మిల గారని చెప్పట్లే. గతం కంటే ఇస్ అ బెటర్ థింగ్, ఇస్ బీజేపీ కంటే బెటర్ ఉంది లాస్ట్ టైం. ఇప్పుడు బీజేపీ కంటే ఇప్పుడు కూడా బెటర్ వస్తుంది, ఓట్లు వస్తుంది. బీజేపీ కంటే బెటర్ వస్తుంది. ప్లస్ సింగిల్గా సిపిఎం సిపిఐ ముగ్గురు కలిసి కదా చేస్తున్నారు వాళ్ళు. ఇస్ ద బెటర్ థింగ్ వస్తుంది. ఎమ్మెల్యేస్ కూడా 4-5 గెలిచే ఎమ్మెల్యేస్ అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 100% మీకు ఈ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇంకా వేరే పార్టీల నుంచి కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు రేపు ఏప్రిల్ 26 లోపల కొన్ని పెను మార్పులు జరుగుతాయి. కాంగ్రెస్లో పెను సంచలనాలు వస్తాయి. కంపల్సరీ మీకు చాలా మీ ఊహించడానికంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ బెటర్ థింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీకు ఎంపీ సీట్ కన్ఫర్మ్ శర్మిలం గెలుస్తుంది. అంటే లాస్ట్ టైం కూడా బాబాయి ఎదురు తిరిగాడని జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని పంపించేశారు కోటలతో. అదే విధంగా షర్మిల మీద కూడా అట్లా జరిగే అవకాశాలు ఉన్నాయా? చిన్న మాట అంటే బాబాయిని బయటకు పంపించడం మీకు తెలుసా? అక్కడ బయట ఆరోపణలు అక్కడ జరుగుతున్న వ్యాఖ్యలు అయ్యే జరుగుతున్నాయి సార్. సిబిఐ విచారణ జరుగుతుంది. ఎవరు చేశారు ఏంటనేది దేవుడికి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు అన్నట్టు. దేవుడికి తెలుసు, సిబిఐకి తెలుసు. చేసిన వాళ్ళు అప్రూవర్గా మరి చెప్తున్నారు కదా. ఏమండి
అది సిబిఐకి తెలుసు, దేవుడికి తెలుసు. అప్రూవర్గా మారాయి కదా అప్రూవర్గా మన నిజమని ఎవరు చెప్తారు? అది నిజమని చెప్పలేం కదా. అని మనం ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో ఉండేటప్పుడు మనం ఒకరి మీద అభియోగం వేయకూడదు. ఇది ఇన్వెస్టిగేషన్ కనుక శర్మిలమ్మ గెలుస్తుంది. ఎవరు చంపారని తెలుసుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి తప్ప సిబిఐకి చెప్పాలి, లేకపోతే ఇప్పుడైనా ప్రజలకు చెప్పాలి. చెప్పకపోతే ఇలాగే ఈ రూమర్స్ అన్నీ కూడా ఆయన మీద అంటుకుంటున్నాయి. అంతేగా మరి అంటుకుంటున్నాయి. కనుక ఆ రూమర్స్ని నిర్వహణ చేయాలి అంటే పలానా వాళ్ళు ప్రమేయం ఉందని చెప్పాలి. చంద్రబాబు ప్రమేయం ఉంది, జగన్మోహన్ ప్రమేయం కాదు. ఎవరు ప్రమేయం ఉందో మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం తెలిసి ఉంటుంది. మీరే అన్నారు దేవుడు తెలుసు నాకు తెలుసు అని. మీకు తెలిసి చెప్పండి బయటికి. మీరు చెప్పకపోతే కన్ఫ్యూజ్ ఉన్నారు జనాలు. సునీతమ్మ కన్ఫ్యూజన్ ఉంది, శర్మిలమ్మ కన్ఫ్యూజన్ ఉంది. మా అన్న నాకు అన్యాయం చేశాడు అంటుంది, మా తమ్ముడు మాకు అన్యాయం చేశాడు అంటుంది. కనుక ఒక్కసారి ఏం జరుగుతుంది? ఈనాటి గొడవలు కావు. భాస్కర్ రెడ్డి గారివి, కొండలరెడ్డి గారివి, వీళ్ళందరూ మనోహర్ రెడ్డి గారివి, వీళ్ళందరూ కూడా ఈనాటి గొడవలు కావు, మీకు తెలియనివి కావు. కడప ప్రజలందరికీ తెలుసు. కడప ప్రజలందరికీ తెలుసు. వాళ్ళకి వివేకానంద రెడ్డి గారికి పడతారు. వివేకానంద రెడ్డి గారైనా సౌమ్యుడు, వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బంటు, అంటే రాజశేఖర గారి హనుమంతుడు, లక్ష్మణుడు రేఖ ఆయన తమ్ముడు వేదవాకు. అలాగే భారతి గారు వాళ్ళ నాన్నగారు డిక్టేటర్ గంగిరెడ్డి గారు, బాగా గౌరవం ఆయన అంటే రాజశేఖర రెడ్డి గారికి బాగా. భారతి రెడ్డి గారి ఫాదర్ అంటే బాగా గౌరవం. నాకు అందరితో పరిచయం, అందరితో ఉంది. మొత్తం నాకు ఇంచుమించు పులివెందుల్లో ఉన్న వాళ్ళందరితో నాకు పరిచయాలు ఉన్నాయి. అందరు ఫ్యామిలీలతో ఉన్నాయి నాకు. మా మధుసూదన్ రెడ్డితో కానీ, మొత్తం నా అందరూ గిరిధర్ భాస్కరంతో కానీ అందరితో పరిచయాలు ఉన్నాయి. అందరితో నాకు రిలేషన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ అంటే ఆంధ్రాలో ఏమనుకున్నారంటే వైఎస్ఆర్సీపీ అంటే హత్య రాజకీయాలు చేసి బతికేస్తుంది అంటున్నారు. అది మనం అనలేమండి. అలా మనం ఇప్పుడు ఒక అభియోగాలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో అనంతబాబు కూడా అప్పట్లో ఒక ఎస్సీ క్యాండిడేట్ చంపేసి ఇంట్లో పడేసి వెళ్ళిపోయాడు. నేను ఒక మాట అంటానండి, ఒకడెవడో తప్పు చేస్తే అన్నీ మనం కూడా పార్టీగా రొలిపొద్దు. మన నిజాయితీకి ఒకటే చెప్తున్నాం. శర్మిలమ్మకి ఎందుకు ఓటేయాలి, అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డికి ఎందుకు ఓటేయకూడదు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించాలి? ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి ఆయన ఫెయిల్ అయ్యాడు కాబట్టి పోలవరం కట్టాలంటే చంద్రబాబు రావాలి. ఫెయిల్ కాలేదు సార్, జాబ్ చాలా ఇచ్చాడు, వాలంటీర్ ఇచ్చాడు, అన్ని జాబులే కదా. వాలంటీర్ జాబ్స్ ఇచ్చారు, సచివాలయం జాబ్స్ ఇచ్చారు, అన్ని జాబులే కదా. ఏది వాలంటీర్ జాబ్? అవన్నీ జాబులే, బాగానే చెప్పారు. అంటే మినిమం మన కుటుంబంకి ఎంత అవుతుంది ఖర్చు, మన కుటుంబానికి ఎంత అవుతుంది? జాబ్ చేసే వాళ్ళకి తెలియదు అంటారా? మాత్రం జాబ్ చేసే వాళ్ళకి మినిమం టు మినిమం 15,000 స్కాలర్షిప్ ఉండాలి. 15,000 అదే జాబ్ చేసే వాళ్ళకి తెలియదు అంటారా? జాబ్ తెలియ వాళ్ళకి చేయకపోతే పరిస్థితులు బాగులేక ఆ డబ్బులైనా వస్తే మనకు పర్మిట్ అవుద్ది. రేపు ఫ్యూచర్ జగనన్న అలా అవుతుంది, రేపు చంద్రబాబు గారు మనకి ఇంకా పెంచుతారు. ఒక ఆలోచనతో చేస్తున్నారు, తప్పదు కదా. ఇంట్లో ఖాళీగా అయితే కూర్చోలేరు కదా, ఊరు వదిలేసి అయితే వెళ్ళలేరు కదా. అందరిలాగా బెంగళూరులో హైదరాబాద్లో పరిగెట్టలేరు కదా. మొత్తం రాష్ట్రమే బెంగళూరు, ఊరు వదిలి పరిగెట్టలేదు కదా. కొంతమంది రాష్ట్రం వదిలి వెళ్తారు, కొంతమంది రాష్ట్రంలోనే చావరేవో నా తల్లిదండ్రుల దగ్గర ఉందామని ఉంటారు. తప్పదు, ఏం చేస్తారు వాళ్ళు? మనం ఇచ్చే 6,000 జీతం ఎక్కడ సరిపోద్ది, మనం ఇచ్చే 7,000 జీతం ఎక్కడ సరిపోద్ది, మనం ఇచ్చే 10,000 జీతం ఎక్కడ సరిపోద్ది? ఈరోజు ఒక సిలిండర్ కొనాలంటే 1,200, ఈరోజు మన పప్పు కొనాలంటే 250 రూపాయలు, బియ్యం కొనాలంటే 80 రూపాయలు, కిరసనాలు కొనాలంటే పెట్రోల్ కొనాలంటే 110 రూపాయలు, మీ డీజిల్ కొనాలంటే 100 రూపాయలు. ఇవన్నీ ఎక్కడి నుంచి ఎలా తీసుకొస్తాం? కరెంటు బిల్లు వచ్చి 100 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు వచ్చి మీకు 250 రూపాయలు, 350 రూపాయలు, 250 రూపాయలు వచ్చేకుంటే 500 కరెంటు. తీరా వస్తే 4 గంటల కరెంటు ఉంటుంది, మొత్తం 10 గంటల కరెంటు ఉండదు. నేనేమన్నా రోడ్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి, రోడ్లు చూస్తే సూపర్గా ఉన్నాయి, ఏ బండి గతుకుల్లో కూడా పడకుండా స్ట్రేట్గా వెళ్ళిపోతుంది, విమానం వెళ్ళినట్టు వెళ్తుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కోటేయండి. నేనేమంటున్నానంటే ఉద్యోగాలు వచ్చాయి, 13 లక్షల కోట్లు ఎక్కడ తెచ్చాడు, ఎలా తెచ్చాడో, ఏం తెచ్చాడో, 13 లక్షల కోట్లు ఎక్కడెక్కడ పరిశ్రమలు పెట్టాడు, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో అమర్నాథ్ గారు చెవులో చెప్పాడో బయట చెప్పాడో తెలియదు. కానీ ఆయన నిజంగా 13 లక్షల ఉద్యోగాలు, 13 లక్షల కోట్లు వచ్చుండి, పరిశ్రమలు వచ్చుండి నిజంగా ఉద్యోగాలు వస్తే ఓటేయండి.